అసలు విషయం వచ్చేసరికి ఏంటంటే, ఇప్పటికే అసలు మీకు రిజల్ట్సు 3132 బీటెక్ రిజల్ట్స్ జేఎన్టీహెచ్‌వి రిలీజ్ కావాల్సుంది. సో, కొన్ని అనివార్య కారణాల వల్ల అవి డిలే అవ్వటం జరిగింది. నేను చెప్పాను ఆల్రెడీ. సో, ఎప్పుడొస్తాయి ఏంటని ఒక వీడియో చేస్తానులే గానీ, అయితే ఇక్కడ ఏంటంటే, ఈ 3-1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జనవరి 30కి పోస్ట్‌పోన్ అయింది కదా! అప్పుడు ఎగ్జాము. సో, ఆ ఎగ్జామ్ జనవరి 30కి పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల యాక్చువల్‌గా 3-2 బీటెక్ క్లాస్ వరకు 27థ్ జనవరి నుంచి స్టార్ట్ కావాల్సుంది. అయితే మరి డిలే అయింది కదా! అయితే ఇప్పుడు మరి అకాడమిక్ క్యాలెండరు చేంజ్ చేస్తారా? మళ్ళీ రివైజ్ చేస్తారా? ఎందుకంటే రివైజ్ అంటే ఏంటి? ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎండ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అన్నీ కూడా మారిపోతాయి. సో, అలాంటిది ఏమన్నా జరుగుతుందా? అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాననమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్‌ను జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో 3-1 బీటెక్ ఎగ్జామ్ ఒకటి పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ వచ్చినాయి కదా! అయితే అకాడమిక్ క్యాలెండరు ఖచ్చితంగా అయితే రివైజ్ చేస్తారు. రివైజ్ చేసింది రిలీజ్ చేస్తారు. మిడ్ 1 కన్నా ముందే రిలీజ్ చేస్తారు. అంటే బీఫార్మసీ వాళ్ళే మిడ్ 1కి టైమ్ టేబుల్ షెడ్యూల్ అయింది డేట్సు. ఇక మీది రివైజ్ చేసిన తర్వాత వాటి రిలీజ్ చేస్తారనమాట. మొత్తం కూడా మారిపోతది. మరి మారితే మరి ఎండ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ ఎలా అంటే మిడ్ ఎగ్జామ్స్ ఏమో జరగాల్సిన తేదీ కన్నా 1 వీక్ వెనక్కిపోతది. యాక్చువల్‌గా అసలు అకాడమిక్ క్యాలెండరు వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం అయితే 3-2 మిడ్ 1 ఎగ్జామ్స్ వచ్చేసరికి 24థ్ మార్చ్ 2025 నుంచి 29థ్ మార్చ్ 2025 వరకు జరగాలి. 1 వీక్ పోస్ట్‌పోన్ అయిందనుకోండి ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మిడ్ 2 వచ్చేసరికి 16థ్ జూన్ 2025 నుంచి 21st జూన్ 2025 వరకు జరగాలి. ఇక అకాడమిక్ క్యాలెండర్ రివైజ్ చేస్తే 22nd గాని 23rd గాని జూన్ అప్పుడు జరిగేదానికి ఛాన్స్ ఉండదు. జూన్ ఎండింగ్. మరి ఎండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 30 జూన్ 2025 నుంచి 11th జూలై 2025 వరకు జరగాల్సి ఉంది. మరి రివైజ్ చేస్తే ఈ డేట్స్ అనేవి జూలైకి మారేదానికి ఛాన్స్ ఉంది. అయితే మరి సమ్మర్ హాలిడేస్‌లో ఎటువంటి చేంజ్ ఉంటదంటే, సమ్మర్ హాలిడేస్‌లో ఎటువంటి చేంజెస్ ఉండవు. అయి అందరికీ కామన్‌గానే ఉంటాయన్నమాట ఓవరాల్‌గా. ఓకేనా? సో, రిజల్ట్ సంబంధించిన వీడియో ఒకటొచ్చేసరికి చేస్తాను. రేపు గాని, ఇవాళ గాని. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హావ్ ఎ నైస్ డే. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ కోసం.